Hi guys, welcome back to my channel. లాస్ట్ వీడియోలో మీరు గార్డెన్ మొత్తం చూసారు కదా. ఇప్పుడు గార్డెన్కి ఇరిగేషన్ సిస్టమ్ సెటప్ చేస్తున్నాను, చూద్దాం. ఇది నేను అమెజాన్లో కొన్నాను, అరౌండ్ $50 పడింది. ఏమో వాటర్ స్ప్రే చేస్తాయి, వీటిని ఎమిటర్స్ అంటారు. ఓకే, ఎమిటర్స్ వచ్చాయి మనకి. ఆ తర్వాత ఇదేమో వాల్కి కనెక్ట్ చేసేది అనమాట. మన ట్యాప్ ఉంటుంది, అంటే ట్యాప్ అంటాం కదా, ట్యాప్కి కనెక్ట్ చేసేది అనమాట స్ప్లిటర్. అండ్ మనకి ఇంటికి 2-way వచ్చిందన్నమాట. అంటే ఇది 2-way స్ప్లిటర్. అంటే స్ప్లిటర్ అంటేనే 2-way 3-way ఉంటుంది ఇది. సో ఇది మనం ట్యాప్కి కనెక్ట్ చేస్తాము. అండ్ ఇది వాల్స్ అనమాట. ఈ 2 వాల్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, 2 స్ప్లిటర్స్ వచ్చాయి మనకు ఒక బాక్స్లో. ఈ ట్యూబ్ మనకు అరౌండ్ 50 feet దాకా వచ్చింది. నేను 2 కొన్నాను. సో ఇవి 2 ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు ఇరిగేషన్ సిస్టమ్ సెటప్ చేసుకుందాం. అండ్ ఇది మేము వాడే పాత పైప్ అనమాట. ఇది తీసేద్దాం. ఇప్పుడు మాకు ఇంటి చుట్టూ 2 వాటర్ లైన్స్ వచ్చాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి సైడ్ గార్డెన్ సైడ్ ఉందన్నమాట. అండ్ టెఫ్లాన్ ఇవి వాడుతున్నాను నేను. అంటే ఇండియాలో అయితే టెఫ్లాన్ టేప్ అంటారు, ఇక్కడ పైప్ థ్రెడెడ్ టేప్, PTFE టేప్. అంటే PTFE అంటే టెక్నికల్ నేమింగ్ అది. ఓకే, అండ్ మీరు టెఫ్లాన్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏదైతే దీనికి టైట్ చేస్తున్నారో, అంటే అంటే ఉన్న థ్రెడ్డింగ్కి ఇంకో థ్రెడ్డింగ్ టైట్ చేస్తుంటారు కదా, ఏదైనా ఫిక్స్ చేసి థ్రెడ్డింగ్ టైట్ చేస్తుంటారు కదా. అండ్ టేప్ ఎప్పుడైనా సరే థ్రెడ్డింగ్ ఎటు పక్కకు తిరుగుతుందో, అంటే టైట్ ఎటు పక్కకో, టైట్ ఎప్పుడు మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో రైట్ హ్యాండ్ సైడే టెఫ్లాన్ కూడా వేయాలి. లేదు అంటే ఏమవుతుంది, మీరు ఇప్పుడు ఇది టైట్ చేస్తుంది కదా, మనం ఆపోజిట్ డైరెక్షన్లో వేస్తే ఇక్కడ టైట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ టైట్ చేస్తున్నప్పుడు టెఫ్లాన్ కూడా రివర్స్ అవుతూ బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు టెఫ్లాన్ వేసిన యూజ్ ఉండదు. ఓకే, అండ్ టెఫ్లాన్ ఎప్పుడైనా సరే మన మామూలు టేప్ లాగా లోపల నుంచి వేయకూడదు, బయట నుంచి వేయాలి. ఎందుకంటే దీనికి గమ్ము ఏముండదు కాబట్టి అతుక్కొని ఉండదు. సో ఇప్పుడు బయట నుంచి వేయాలి ఎప్పుడైనా సరే టెఫ్లాన్ టేపు. ఓకే, సో మనకు లెఫ్ట్ టు రైట్ టైట్ కాబట్టి ఇక్కడ, అందుకే నేను కూడా లెఫ్ట్ నుంచి రైట్కి వేస్తున్నాను. అండ్ మీకు థిక్గా టేప్ కావాలనుకుంటే జస్ట్ దీన్ని ఇలా ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేస్తే థిక్గా అయిపోతుంది, అప్పుడు ప్రతి థ్రెడ్డింగ్లోకి పడుతుంది. లేదు కొంచెం లూజ్గా కావాలనుకుంటే జస్ట్ ఉన్నదాన్ని పలచగా అట్లే ట్విస్ట్ చేయకుండా వేసేసేయండి. సో ఇప్పుడు నేను ఇలా వేసాను కదా టేపు. సో థ్రెడ్డింగ్ కూడా ఇలా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇలా తిప్పినప్పుడు టెఫ్లాన్ టేపు ఊడిపోకుండా థ్రెడ్డింగ్తో పాటు ఉంటుంది అన్నమాట. అంటే తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళ కోసం. ఓకే, డన్. ఇప్పుడు చూడండి తీస్తున్నాను, టెఫ్లాన్ టేపు ఉంది, పోవట్లేదు. అండ్ ఇది ఫిక్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు వాటర్కి ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఇలాంటి వాచర్స్ వస్తాయి. వాచర్స్ ఇవి ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే లీకేజ్ అవుతాయి. వీటిని ఫెరల్స్ అంటారు. సో ఈ పైప్లో ఉండి ఇలా పెట్టుకోవాలి ఫెరల్స్. ఓకే, ఫెరల్లో పెట్టుకొని, అండ్ ఇక్కడ ఒక నాచ్ ఉంటుంది, చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒక నాచ్ ఉందా, ఆ నాచ్ పైకి ఈ పైప్ వెళ్ళాలి. ఇక్కడ చిన్న బబుల్ వచ్చింది కదా, ఆ బబుల్ లాగా రావాలి. జస్ట్ ఊరికి అట్లా ఫిక్స్ చేసేసి మీరు టైట్ చేశారంటే పైప్ ఊడిపోతుంది, వాటర్ ప్రెషర్ ఉన్నాయంటే.
ఓకే, ఇప్పుడు టైట్ చేద్దాం. అండ్ ఇది చాలా ఈజీ ఫిక్సింగ్ ఉంది, అందుకనే ఇది చూసి కొనుక్కున్నాను నేను. ఓకే, ఇది మీకు టైట్ చేస్తే సో లోపల ఆ నాబ్ ఏదైతే మీకు ఇందాక చిన్న బబుల్లా వచ్చింది కదా, ఆ బబుల్కి కరెక్ట్గా కూర్చుంటుంది అండ్ పైప్ కూడా బయటికి రాదు. నేను లావుతున్నాను చూడండి, బయటికి రావట్లేదు. అండ్ ఈ స్ప్లిట్టర్కి అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని వాటికి మెయిన్ అంతా కలిపి ఒకటే ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ వస్తుంది అనమాట. బట్ ఈ స్ప్లిట్టర్కి రెండిటికి 2 ఆన్ అండ్ ఆఫ్స్ వచ్చాయి. సో ఇలా పైప్కి ఎప్పుడైనా సరే, అంటే అది ఏదైనా సరే ఇలా స్ట్రైట్ ఉందంటే అది ఆన్, సో ఇలా అడ్డంగా క్రాస్గా ఉందంటే అది ఆఫ్. ఓకే, ఇది ఆఫ్ చేసేసుకుందాం, ఇది ఆన్ చేసుకుందాం. ఓకే, డన్. ఇప్పుడు ఈ పైప్కి ఈ ఎమిటర్స్ ఎలా పెట్టాలి నేను చూపిస్తాను పదండి. ఇంకా ఈ పైప్ని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని ఈ ఎమిటర్ మీరు డైరెక్ట్ పైప్ కన్నా ఫిక్స్ చేసుకోవచ్చు, అంటే ఎండ్ అనుకోండి డైరెక్ట్ పైప్కి ఫిక్స్ చేసుకోవచ్చు. లేదు దీని నెక్స్ట్ ఇంకోటి ఉంది అనుకోండి, దీన్ని ఫిక్స్ చేయాలి. ఓకే, అండ్ మనకు 3-వే ఒక కనెక్టర్ ఇచ్చారు. ఈ కనెక్టర్ యూస్ చేసుకోవచ్చు, అంటే ఇంకా మల్టిపుల్ ఉన్నాయి అనుకుంటే. సో నేను ప్రస్తుతానికి మీకు చూపించడం కోసం ఒకటే పెడుతున్నాను కాబట్టి దీనికి పెట్టేస్తాను. ఇక్కడ వస్తుందా? ఓకే, ఇప్పుడు ఒకసారి వాటర్ ఆన్ చేసుకొని చెక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సిన చోట పడట్లేదు, సో అందుకని చెప్పి అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఉన్నది టైట్ చేస్తే దగ్గరకు అవుతుంది అనమాట. ఇలా మీరు మొత్తం లూజ్ చేశారనుకోండి ఎక్కువ దూరం పడుతుంది. లేదనుకోండి జస్ట్ మీకు దగ్గర ఉందనుకోండి జస్ట్ టైట్ చేసుకోండి. ఇక్కడ చెట్టు దగ్గర పర్టికులర్ చెట్టు దగ్గర పడేటట్టు పెట్టుకోండి.